కృష్ణవేణి, వంశీ స్పృహలోకి వచ్చాడు. నువ్వు త్వరగా వచ్చేయి. నిన్ను చూడాలని వంశీ మనసులో తపన పడుతుంటాడు. ఈ అమ్మాయి ఎవరు? నాకు పెళ్ళయిందని తను నా భార్య అని అంటున్నారు. వంశీ, నన్న వంశీ, ఏమైంది? తల తిరుగుతుందమ్మా. రత్నప్రభ గారు, దయచేసి వంశీకేమీ గుర్తు చేయకండి. ముందు వంశీని తీసుకెళ్లి భోజనం పెట్టండి. వెళ్ళండి. రత్న. వంశీ, రా నన్నా, రా రా. మనోజ్ గారు, ఏంటిదంతా? వంశీ కృష్ణవేణిని మర్చిపోవడం ఏంటి? తన భార్యను గుర్తు చేసుకోకపోవడం ఏంటి? మాకేం అర్థం కావడం లేదు. మనోజ్ గారు, మా వదిన్ని అన్నయ్య గుర్తుపట్టకపోవడం ఏంటి? ఇంపాసిబుల్. మీకు అన్ని విషయాలు తర్వాత చెప్తాను. కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. ప్లీజ్. ఆహా, ఏమి హాయిగా ఉంది, ఎంత మధురంగా ఉంది, కళ్ళకి కనువిందుగా ఉంది. ఎందుకు మయూరి? ఆ వంశీ కృష్ణవేణిని గుర్తుపట్టలేదు. దాన్ని పెళ్లి చేసుకున్న విషయం, అదే వాడి పెళ్ళామన్న విషయం పూర్తిగా మర్చిపోయాడు. దానివల్ల మనకేంటి లాభం? ఇప్పుడు ఆ కృష్ణవేణి దుష్యంతుడు మర్చిపోయిన శకుంతల. ఆళ్ళెవరు మయూరి? ఆళ్ళకు కూడా నువ్వే ఫిట్టింగ్ పెట్టావా ఏంటి? నాకు తెలియలేదేంటమ్మా. ఏనాడైనా పుస్తకాలు చదివితే పురాణాలు తెలుస్తాయి. ఈ కొంపలో జరగని పురాణం ఏముందమ్మా? దీనికి టైం సరిపోవడం లేదు. ఇంకా ఆ పురాణాలు ఎట్టో చదవమంటావమ్మా? ముందా ఏడు పాపు. నేను ఆ వంశీ కృష్ణవేణిని మర్చిపోయాడని ఆనందంలో ఉంటే నీ దిక్కుమల్ల ఏడుపేంటి? వంశీ కృష్ణవేణిని మర్చిపోయాడు, వంశీ కృష్ణవేణిని మర్చిపోయాడు. నాకెంత ఉల్లాసంగా ఉందో, ఎంతో ఉత్సాహంగా ఉందో.
మనోజ్గాడు ఆ వంశీగాడికి ట్రీట్మెంట్ చేశాడు. ఇప్పుడు వాడు మామూలు మనిషి అయ్యాడు. అందుకు నీకు చింతెందుకు కాలముఖరుద్ర? నాకు చింతెందుకా? మీరు శాంతించి ఉండమన్నారని మీ ఆజ్ఞ పాటించాను. లేదంటే ఆ కృష్ణవేణి కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేసేవాణ్ణి. ఆగ్రహించకుండా అసలు విషయం చెప్పు కాలముఖరుద్ర. ఇన్నాళ్ళు పిచ్చి పట్టి పిల్లవాడిగా ఉండే ఆ వంశీగాడు మనిషై మగాడయ్యాడు. ఇన్నాళ్ళు కృష్ణవేణి కొంగు పట్టుకుని తిరిగినవాడు ఇక నుంచి కొంగు లాగుతాడు. ఇన్నాళ్ళు ఆకలేస్తుందని కేకలు పెట్టేవాడు ఇప్పుడు కోరిక తీర్చమని కొల్లెర్ర చేస్తాడు. కృష్ణవేణి వంశీల సంగమం జరిగితే ఇన్నేళ్ల నా పగ ప్రతీకారాలు శాశ్వతంగా గాలిలో దిక్కులు చూస్తాయి. ఈ కాలముఖ రుద్రుడి ఆత్మ శాశ్వతంగా క్షోభిస్తూనే ఉంటుంది. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఆవేశపడకు కాలముఖరుద్ర. ఈ రాహుల్ దేవ్ దేహాన్ని నా సొంతం చేసుకుని కూడా చేతకాని వాడిలా ఎందుకున్నారో తెలుసా? మీరు శాంతించమన్నారు కాబట్టి, మీ సలహాలు స్వీకరించాను కాబట్టి. కానీ ఇప్పుడు నా కోపం కట్టలు తెచ్చుకుంటుంది. ఆవేశం ఉప్పెనలా పొంగుతుంది. నా రక్తం రగిలిపోతుంది. నీ శక్తి నాకు తెలియంది కాదు కాలముఖరుద్ర. నువ్వు తలుచుకుంటే ఇప్పుడు నేనొచ్చింది మీ పొగడ్తలకు పొంగిపోవడానికి కాదు. ఇప్పుడే ఆ వంశీగాన్ని చంపి కృష్ణవేణికి కానుకగా పంపి దానితో నా సంగమానికి స్వాగతం పలుకుతా. నువ్వెంత ఆవేశపడినా ప్రయోజనం లేదు. కాలం ఎప్పుడు దైవశక్తికే అనుకూలం. మన శక్తిని ఉపయోగించుకోవటానికి ఓర్పు కావాలి, వేచి చూడాలి. అన్ని వేళలా అమృత ఘడియలు ఉండవు. మనకు అనుకూల సమయం వచ్చే వరకు సహనంగా ఉండాలి. ఇప్పటికీ సమయం నీకే అనుకూలంగా ఉంది, అవునా? అదెలా? ఆ కృష్ణవేణితో జరిగిన వివాహాన్ని వంశీగాడు మర్చిపోయాడు, అవునా? అవును. ఆమె తన అర్ధాంగని ఆదమరిచాడు. అవును. అంటే ఇప్పట్లో వాళ్ళిద్దరి సంగమం జరగనట్టే కదా? రాజాది రాజుని, ఆ రడుగుల ఆజానబాహుణ్ణి, లోకనాయకుణ్ణి, దాని అంతంతో నన్నే మట్టి కనిపించింది. ఇక వంశీగాడెంత పిచ్చుక. భ్రమపడుతున్నావు కాలముఖరుద్ర. ఈ బంబం భోలేనాథ్ది తిరుగులేని గురి. అర్థమయ్యేలా చెప్పండి. కృష్ణవేణి వంశీలు బంధాలకు బందీలు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం గురించి ఇద్దరూ కలిసి గుర్తిస్తేనే వాళ్ళ సంగమం జరుగుతుంది. అర్థమైంది గురుదేవా. అయితే వంశీకి ఇప్పట్లో వాళ్ళ బంధం గురించి తెలియనట్లేనా? తెలిసినప్పుడు తెలివి చూపిద్దాం. ఇప్పుడెందుకు? రాబోయే అమావాస్య నీకు అమృత గడియలు. అప్పుడే నువ్వు శక్తి సంపన్నుడు అవుతావు. అప్పుడే నీ కోరిక నెరవేరుతుంది. వచ్చే అమావాస్య నీ పగ పరిమళించే సమయం. నేను చెప్పేది సత్యం, నీకు విజయం తథ్యం. అన్నీ మరిచి అమావాస్య కోసం ఎదురు చూస్తాను. నీ ఆజ్ఞను స్వీకరిస్తాను. విజయోస్తు. వరం
ఒసే వరం, చంద్రకళ, ఒసే వరం, ఇది విన్నారే? ఎవరో ఎక్కడున్నారు? ఒసే చంద్రకళ, ఈ విషయం తెలిసిందా? ఒసేయ్, ఏందే వినేది? ఏ విషయం పెద్దమ్మా? వంశీకి పిచ్చి పోయిందంట, ఇది విన్నారా? పిచ్చిపోతే మంచిదేగా. ఇప్పుడు ఆ పిచ్చి కృష్ణవేణికి పట్టేలా ఉంది. ఎందుకు పెద్దమ్మా? ఎందుకా? వంశీ అన్నీ గుర్తుపెట్టుకుని ఆ కృష్ణవేణి మాత్రమే మర్చిపోయాడు కాబట్టి. ఆ కృష్ణవేణి పొగరు అణిగిందే. కృష్ణవేణిని వంశీ పెళ్ళామన్న విషయమే పూర్తిగా మర్చిపోయాడు. అసలు వాళ్ళిద్దరికీ పెళ్ళైన విషయం కూడా గుర్తులేదు. ఇప్పటిదాకా సాగిన దాని ఆటలేక సాగవు. దాని అహంకారానికి అడ్డుకట్టుపడింది. ఇన్నాళ్ళు జమీందారు కుటుంబానికి పెద్ద కోడలని ఫోజు కొట్టింది. ఏంది పెద్దమ్మా నువ్వనేది? నిజమే చెప్తాండావా? అందరినీ గుర్తుపట్టి కృష్ణవేణి నొక్కదాన్ని మర్చిపోవటం ఏంది పెద్దమ్మా? అదేనే మనోజ్ వైద్య మహిమ. మొత్తానికి భలే వైద్యం చేశాళ్లే. ఇదిగో, నేను చెప్పేది మీరు నమ్మట్లేదేమో. ఆ అబ్బాయికి ఈ మధ్య కాలంలో జరిగింది ఏమీ గుర్తులేదు. కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి. ఈ మధ్యకాలం అంటే మనమెవరం గుర్తుండవా ఏంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్ప ఎవ్వరిని గుర్తుపట్టడు. ఇన్నాళ్ళు బావుగోరిని దేవుడు మావయ్య అని, అక్కనే అత్తయ్య అని, నన్ను చిన్నత్తయ్య అని పిలిచేవాడు కదా పెద్దమ్మా. ఇప్పుడు వెళ్ళండి, మీ ఇద్దరు అత్తయ్యల్ని చెత్తలా చూస్తాడు. దేవుడు మావయ్యని దెయ్యం అంటాడు. అయినా ఆ వంశీ మిమ్మల్ని గుర్తుపట్టకపోతే మీకొచ్చిన నష్టం ఏంటి? ఇంతటితో ఆ కృష్ణవేణి కథ ముగిసిపోయింది. రేపో మాపో దాని ఇంట్లో గెంటేయడం ఖాయం. పెండ్లి చేసుకున్నాక ఎట్ట గంటేస్తాడు పెద్దమ్మా? నెమ్మదిగా అడ్జస్ట్ అయిపోతాడు. ఎట్టవుతాడే? దాని కాడేమన్నా ఆస్తులున్నాయా, పాస్తులున్నాయా? కనీసం అడ్రస్ కూడా లేదు. ఆస్తులు లేకపోతే ఏంది? అలివేణితో అరవింద్ కాపురం చేయట్లేదా ఏంది? దానితో దీనికి పోలికేంటే? అలివేణికి ఆస్తులు లేకపోయినా అరవింద్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దాని వెనకాల మనం అంతా ఉన్నాం. ఆ కృష్ణవేణి దిక్కులేనిది. దాని వెనక ఎవరున్నారు? మొత్తానికి నువ్వు చెప్పేదేంది? ఇంకా మీకు అర్థం కాలేదా? కృష్ణవేణి జీవితం సర్వనాశనం అయిపోతున్నందుకు, అలివేణికి ఆస్తిలో వాటా వస్తున్నందుకు సంతోషించమంటున్నానే. కృష్ణవేణిని అనవసరంగా అంత పెద్ద మాటలు అనుకు పెద్దమ్మా. అన్నీ ఆ దేవుడే చూసుకుంటాళ్లే. ఏంటి దేవుడు చూసుకునేది? పచ్చని దాని పెళ్లి పందిర్లో ఆస్తి కోసం మనల్ని అవమానించింది. మర్చిపోయారా? పెంచిన మేనమావని దాని ఎడంకాలతో తీసి పారేసింది. కన్న కూతురులా పెంచిన నా కూతుర్ని కాదు పొమ్మంది. సొంత చెల్లులా చూసుకున్న అలివేణికి ద్రోహం చేయాలనుకుంది. అందుకే అందరి శాపాలు తగిలి దాని బ్రతుకు బజారుకెక్కింది. ఆ దేవుడు దాన్ని క్షమించినా నేను మాత్రం దాన్ని క్షమించను. అల్లుడు గారు, మీరా? ఎప్పుడొచ్చారు? బాగున్నారా? అత్తయ్య, ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది కడపకే పోదామనుకున్నాను. ఒక్కసారి చెప్పు పోదామని వచ్చాను.
మన ఇంట్లో దీపం లేదని బాధపడచ్చు, కానీ పక్కింట్లో చీకటిగా ఉండాలని కోరుకోవటం తప్పని ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరు. మీరు కడపలో ఉండటమే మీకు మాకు మంచిది. వెళ్ళండి. ఏమయ్యా, కాంతం పెద్దమ్మకి కాస్త కడప టికెట్ కొనివయ్యా. పాపం కూలి పని చేసుకునైనా బతుకుతాది. ఏం పెద్దమ్మా? చిచ్చే, కొంపలు కూర్చే వాళ్ళకి ఆ మాత్రం టికెట్ కొనుక్కోవడం తెలియకుండా ఉండదులే. ఆమె చావు చావని. ఇదిగో కాంతం పెద్దమ్మా, ఇక బయలుదేరు. వరు, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారే? నన్ను అర్ధాంతరంగా పొమ్మంటే చావడం తప్ప నాకు వేరే దారి లేదు. చిచి, నీ మొహం చూస్తేనే మహా పాపం కదే. నీ కడుపును పుట్టిన పాపానికి కర్మ అనుభవిస్తున్నాను కదే. పో, ఎందులోనైనా పడి చావు. మహాతల్లి ఆగు. నీకు పుట్టిన పాపం ఊరికే పోదుగా, లోపలికి తగలడు. కానీ మీ అల్లుడికి కోపం తగ్గే వరకు ఆయనకి కనపడకుండా రూమ్లోనే పడిచావు. నీకు పుణ్యం ఉంటుంది. అలాగే వరం, అస్సలు కనిపించను, అస్సలు కనిపించను, కనిపించను. దారుణం ఎక్కడైనా ఉంటుందా? వంశీ గారందరినీ గుర్తుపట్టి పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకున్న కృష్ణవేణి మర్చిపోవడం ఏంటి? నా చెల్లెలు ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ ఏ పాపము చేసుండదు. అలాంటి దానికా శిక్ష? ఇంట్లో అందరూ బాగుండాలని, అందరి క్షేమం కోసం ఎప్పుడూ ఆ దేవుణ్ణి పూజిస్తూనే ఉంటుంది. అందుకు ఆ దేవుడికి అంత కక్ష. వంశీ గారికి బాగైతే కృష్ణవేణిని భార్యగా చూస్తాడని ఎన్ని కలలు కన్నాను. నన్ను గుర్తుపట్టనందుకు నేనే ఎంత బాధపడ్డాను. తాళి కట్టిన భార్య దాన్ని గుర్తుపట్టకపోతే అదెంత బాధపడుతుందో. ఒకసారి వెళ్ళి చూసొస్తాను. సృజన్, ఈ ఫొటోస్ లో వంశీ కృష్ణవేణిల పేరెంత బాగుందో చూడు. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు కదా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అలానే సంతృప్తి చెందడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. నువ్వెందుకలా బాధపడుతున్నావో నాకు అర్థమైంది సృజన్. వంశీకి ఆరోగ్యం బాగోనప్పుడు కృష్ణవేణి వల్ల వంశీని లాభపడ్డాడు. ఇప్పుడు వంశీ పర్ఫెక్ట్ అయ్యాక కూడా వంశీని లాభపడుతున్నాడు.
కృష్ణవేణికి ఏ సుఖము లేదు, ఏ ప్రయోజనమూ లేదు. కృష్ణవేణి, కృష్ణవేణి, ఏంటి రూమ్ అంతా ఇలా ఉంది? ఇంతకీ కృష్ణవేణి ఎక్కడా? కృష్ణవేణి, కృష్ణవేణి, కృష్ణవేణి! వంశీ గారు గుర్తుపట్టలేదని బాధతో ఎక్కడికైనా వెళ్ళిపోయిందా? అమ్మో, అలా జరగకూడదు. కృష్ణవేణి, 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 కృష్ణవేణి! కృష్ణవేణి! వంశీని అందరూ పిచ్చివాడు అంటుంటే నా గుండె పిండేసినట్టుండేది సృజన్. వాడు నన్ను ప్రేమతో అమ్మా అని ఎప్పుడు పిలుస్తాడా అని 20 ఏళ్లుగా ఎదురుచూశాను. ఆ దేవుడి దయ వల్ల నా ఆశ నెరవేరింది. ఇంక నా కొడుకు కోడలు కాపురం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటే చూసి ఆనందించాలని ఆశపడ్డాను. మళ్ళీ ఇంకొక కొత్త సమస్య, దాని గురించి బాధ. వంశీ కృష్ణవేణిని మర్చిపోయాడు. కృష్ణవేణి వాడి భార్య అని చెప్పినా అర్థం చేసుకోలేని పరిస్థితి. ఆ కృష్ణవేణి పడే బాధ చూస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. కృష్ణవేణి, కృష్ణవేణి, కృష్ణవేణి! అత్తయ్య, మావయ్య, కృష్ణవేణి!